బెట్టింగ్ యాప్. ఇది ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. దీని మీద ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం గూడా అట్లనే సీరియస్‌గా ఉంది ఈ వ్యవహారంలో మనందరికీ తెలిసిందే. అయితే ఈ యాప్‌లను చాలామంది సినీ ప్రముఖులు ప్రమోట్ జేషిండ్రు. అట్లాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ జేషిండ్రు. ఇట్లా అంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ జేషిండ్రు. సో, రేవంత్ సర్కార్ గూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. అట్లాగే కఠిన చర్యలు గూడా తీసుకుంటున్న సందర్భం గూడా మనకు గనిపిస్తుంది. సో, ఆహ్, ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ జేసిన వారు ఎవ్వరైనా సరే, ఎంతటి వారైనా సరే విడిచిపెట్టేది లేదని గూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ గూడా హెచ్చరికలు జారీ జేసింది. సో, ఈ బెట్టింగ్ యాప్‌లను హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రమోట్ జేస్తున్నారు తెలంగాణ సర్కార్ వాళ్ళు మెట్రో వాళ్ళు అనేది తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకువెళ్ళిండ్రు. అయితే మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనక యాక్చువల్లీ ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు ఉండడాని వెనక కొంతమంది ప్రభుత్వ పెద్దలే ఉన్నారు అని అంటూ మనకు తెలుసు. ప్రముఖ యూట్యూబర్ అండ్ ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో అన్వేష్ ఈ ఆరోపణలైతే చేసిండ్రు. అంటే ఈయన బెట్టింగ్ యాప్‌ల మీద పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. స్టార్టింగ్ నుంచి గూడా ఈయన బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ జేసిన వారికి సంబంధించి మాట్లాడిండు చానా టైమ్స్. అంటే ప్రూఫ్స్‌తో సహా మీరు చూసుకోండి. ఇగో వీళ్ళు ప్రమోట్ జేషిర్రు, వీళ్ళు ప్రమోట్ జేషిండ్రు అని ఆయన పెద్ద ఎత్తున ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గావచ్చు, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోట్ జేషినా సరే వాళ్ళకు సంబంధించి ఆయన తన యూట్యూబ్‌లో పెట్టి అవగాహన చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈయన ఏకంగా మెట్రోలో ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండ్రో, అది కొంతమంది ప్రభుత్వ పెద్దలే దీని వెనకాల ఉన్నారు అనేసి అతి పెద్ద ఆరోపణ చేసిండు. సో, ఇవైతే ఒక సెన్సేషనే క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నిరాధార ఆరోపణలు అంటూ అన్వేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులైతే సుమోటోగా కేస్ అయితే ఫైల్ చేసిండ్రు. ఇటీవల కాలంలో అక్రమ బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌లు చేసిన వాళ్ళపై గూడా ఈయన వీడియోలు చేసిండు కాబట్టి, అట్లాగే హైదరాబాద్ మెట్రో రైల్లో గూడా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ల మీద ఆయన ఒక వీడియో తీసిండ్రు. అందులో స్పష్టంగా ఆయన కొంతమంది మీద ఆరోపణలైతే చేసిండు. ఎవరి మీద? డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి, అట్లాగే మాజీ సీఎస్ శాంతికుమార్ మీద, ఐఏఎస్‌లు దానకిషోర్ మీద, వికాస్ రాజ్‌ల మీద ఆరోపణలైతే చేసిండు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ల కోసం వీళ్లకు ముట్టినటువంటి అమౌంట్ 300,00,00,000 రూపాయల పైమాటే అంటూ కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో, ఇవన్నీ కూడా అవాస్తవాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఇప్పుడు అన్వేష్‌పై అయితే కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిండు. సో, కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకైతే అన్వేష్‌పై ఇప్పుడు సుమోటోగా పోలీసులైతే కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో, అధికారుల విశ్వసనీయతని దెబ్బతీసిండు ఈయన. ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఈయన వీడియో ఉంది అంటూ కూడా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఎక్కువగా మొన్నటి నుంచి కూడా ఎక్కడైతే బెట్టింగ్ ప్రమోషన్‌లు చేసిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళు అని అంటూ కూడా ఎట్లయితే వీడియో చేసిండో అట్లాగే మెట్రో రైల్, హైదరాబాద్ మెట్రో రైల్‌లో కూడా ఈ బెట్టింగ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్ పడడానికి కారణం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. అది 300,00,00,000 రూపాయలు వీళ్ళందరికీ కూడా ముట్టినయి అనేది కూడా ఈయన ప్రధాన ఆరోపణ. సో, దీనిపైనే ఇప్పుడు అసలు ఏ ఆధారం లేకుండా అన్వేష్ పూర్తిగా అంటే అధికారుల మీదనే ఈయన కావాలని ఇట్లా అసలు ఆయన దగ్గర సమాచారం కూడా లేదు. అట్లాగే వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ ప్రచారం చేసిండు అంటూ కూడా ఈయన మీద కేసు అయితే ఫైల్ అయింది. ఏకంగా ఒక కానిస్టేబుల్ అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి విచారణకు ఎప్పుడు రమ్మంటారు? విచారణకు పిలిస్తే వస్తారా? ఏంటా అనేది కూడా చూడాల్సిందే. కానీ ఇప్పుడు అన్వేష్ మీదనే కేసు ఫైల్ కావడంతో పెద్ద ఎత్తున